ఈరోజు మన అంశం, ప్రియ దేవుని బిడ్డలారా, మూలవాక్యంగా యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనాన్ని బైబిల్లో ఉన్నవారు తీసి చదవండమ్మా. ఒకరు యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించేదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. దేవుని ఈ వాక్యము ద్వారా దేవుడు మనందరిని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈరోజు మన అంశం, ఈ లోకములో నిన్ను ఎవరు ఆదరిస్తారు? హల్లెలూయా. ఈ లోకములో ఎవరు నిన్ను ఆదరిస్తారు? దానికి సమాధానంగా మూలవాక్యంగా యెషయా గ్రంథంలో మనం ఇందాక చదువుకున్నాం. ఒకన తల్లి వానిని ఆదరించినట్లు మిమ్మును ఆదరిస్తాను. అంటే ఈ లోకములో ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా ఆదరిస్తుందో, ఏ విధంగా ప్రేమిస్తుందో, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితుల్లో కూడా ఆ తల్లి తన బిడ్డను ఏ విధంగా ఆ హక్కుని చేర్చుకుంటుందో, ఓదారుస్తుందో, క్రీస్తు రక్తములో కడగబడిన క్రీస్తు బిడ్డలమైన మనందరినీ కూడా మన తండ్రి అయిన దేవుడు కూడా అలాగా ఆదరిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. బాధల్లో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? వేదనలో ఉన్నావా? శ్రమల్లో ఉన్నావా? ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ తల్లి నిన్ను ఎట్లా ఆదరిస్తుందో ఆ సందర్భంలో చూడండి. ఎవరికైనా గాయం తగిలినప్పుడు ఆ కుమారుడు ఏడ్చుకుంటూ వచ్చినప్పుడు ఆ తల్లి ఎంతగా ఆదరిస్తుందో, చీపో అంటదా? అందు నాయనా అని దగ్గర తీసుకుని ఆ గాయానికి అప్పటికప్పటికి ఏదైనా పసువో ఏదైనా ఆయిల్మెంట్ ఉంటే ఆయిల్మెంట్ పోయడం. అంటే దాంట్లో ఏముంది? ఆదరణ ఉంది. ఆదరిస్తుంది ఆ తల్లి. చేదరించుకోవట్లేదు, ద్వేషించట్లేదు. ఆ బిడ్డ పట్ల ఆ తల్లి మమకారం చూపుతుంది, ఆదరిస్తూ ఉంది. ఈరోజు నీవు కూడా పాపములో పడిపోయి కొట్టుమిట్టాడుతూ సమాధానము లేకుండా, నెమ్మది లేకుండా పడిపోయి ఉన్నావేమో. ప్రార్థన కోల్పోయావేమో. చీకటి బ్రతుకులో బ్రతుకుతూ ఉన్నావేమో. ఆదరణ లేక, బలపరచువారు లేక, నీ చెయ్యి పట్టి లేవనెత్తువారు ఎవరును లేక, దుఃఖముతో దిగులు పడుతూ వేదన చెందుతున్నావేమో. ప్రభు తట్టు చేతులు చాపితే ఆయన నిన్ను ఆదరిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ పడిపోయినా కూడా నిన్ను ఆ తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో మన తండ్రి అయిన దేవుడు యేసయ్య కూడా ఆదరించే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. తల్లికి ఎంత మంచి మనసు ఉంటుందో. బిడ్డ ఒక్కొక్కసారి తప్పు చేసినా దయ చూపుతుంది, క్షమిస్తుంది. అంటే ఒక తల్లితో పోల్చాడు ఆయన. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు అంటాడు అక్కడ. అంటే ఒక తల్లి తన బిడ్డను ఏ విధంగా లాలిస్తుందో, పాలిస్తుందో, ఆదరిస్తుందో, ఓదారుస్తుందో, క్షమిస్తుందో, దయచూపుతుందో, అంతకు మించిన ప్రేమ, అంతకు మించిన దయ యేసయ్య నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల చూపుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎవరు ఆదరించబడతారంటే క్రీస్తు రక్తములో కడగబడిన నీవు యేసయ్య ద్వారా ఆదరించబడతావు. ఆదరణ కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దీవించబడతావు. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఇందాక సాక్ష్యం విన్నాం కదా. ఆ మున్నమ్మ తన కుమారుడు కోవిడ్లో ఉన్నాడు. జ్వరము జలుబుతో ఉన్నప్పుడు అప్పుడే మెడికల్కి వెళ్ళాలి. ఆ బిడ్డ తన తల్లికి ఫోన్ చేసి, అమ్మా ఇట్లా మెడికల్కి వెళ్ళాలి, కానీ నాకు ఆరోగ్యం సరిలేదు, జలుబు ఉంది, దగ్గుంది, మరి నేను మెడికల్లో పాస్ అవుతానా లేదో
ప్రార్థన చెయ్యమ్మా అంటే ఆ తల్లి కొన్ని ఆదరణ కలిగిన మాటలు చెప్పింది. అయ్యా ఏం భయపడవద్దు, యేసయ్య ఉన్నాడు. ఇవన్నీ ఏంటి? ఆదరణ కలిగించేటివి, ఆ బిడ్డకు కొంచెం ఓదార్పు కలిగించేటివి. సమస్యలో ఉన్నావు, నీవు ఇబ్బందుల్లో ఉన్నావు, శ్రమలో ఉన్నావు, ఎవరు నిన్ను ఓదార్చలేదు, ఎవరు నీ కన్నీళ్లు తొడవలేదు. నీ కుటుంబ సభ్యులు కానీ, నీ రక్త సంబంధికులు కానీ, నీ గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరు నిన్ను ఓదార్చలేకపోతున్నారేమో, కానీ నా దేవుడు నిన్ను ఓదారుస్తాడు, ఆదరిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మార్తా మరియా తన తమ్ముడైన లాజరు చనిపోయినప్పుడు ఎవ్వరూ ఓదార్చలేకపోయారంట. వాళ్ళ బాధను ఎవరు తీర్చలేకపోయారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత బాధపడుతున్నారో తన తమ్ముడిని కోల్పోయామని. 4 రోజుల తర్వాత యేసు ప్రభు వచ్చాడు వాళ్ళ మధ్యకి. కన్నీళ్లు కారుతూ ఉన్నాయి, ప్రభు పాదాలు పడుతూ ఉన్నారు, బ్రతిమాలుకుంటున్నారు. అయ్యా చనిపోయిన రోజైన వచ్చునుంటే, రోగముతో ఉన్నప్పుడే వచ్చుంటే నా తమ్ముడు బ్రతికేవాడని. ప్రియ దేవుడు ఏడుస్తూ ఉన్నారు, దుఃఖములో ఉన్నారు, బాధలో ఉన్నారు. వాళ్ళ కన్నీళ్లను తుడిచాడు దేవుడు. ఆ అక్క చెల్లెలను ఆదరించాడు. ఏ విధంగా? చనిపోయిన తమ్ముడైన లాజరును బ్రతికించి వాళ్ళకు ఆదరణ కలుగు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబంలో ఎవరైనా ఆత్మీయంగా చచ్చిపోయి ఉన్నారా? ప్రార్థన లేక, పరిశుద్ధత లేక, దేవుని మందిరము లేక ఆత్మీయంగా చచ్చిపోయిన శవంలాగా ఉన్నారేమో నీ కంటికి. ప్రభు దగ్గర ప్రార్థన చేయి, నిన్ను ఆదరిస్తాడు. ఆత్మీయ జీవితంలో చచ్చిపోయిన ఎవరైనా కూడా క్రీస్తు బ్రతికిస్తాడు, తిరిగి వారి బ్రతుకును సరి చేస్తాడు, తిరిగి వారి జీవితాన్ని నూతనపరుస్తాడు. అలాంటి దేవుడు మన దేవుడు, ఆదరించే దేవుడు. హల్లెలూయా. ఒక తల్లి ఆ బిడ్డను ఎంత ఆదరిస్తుందో చూడండి. ఆ కొడుకు త్రాగుబోతైనా, తిరుగుబోతైనా ఆ తల్లి ద్వేషించలేదు తన బిడ్డను. ఒకవేళ ఆ సమయానికి ఆ కొడుకు తప్పు చేస్తున్నప్పుడు ఆ సమయానికి కోప్పడుతుంది. మరలా అమ్మా నాకు అన్నం పెట్టంటే ఆ తల్లి హృదయం ఏమవుతుంది? కరిగిపోతుంది. అవునా కదమ్మా? అవునా కదా? ఆ తల్లి ఐస్ అయిపోతుంది. అమ్మ నాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టండి. ఆ కొడుకు అడిగినప్పుడు ఆ తల్లి ఎంత కన్నీళ్ళు, ఎంత బాధతో, ఎంత ప్రేమతో, నాయన ఆకలా అంటూ అదరా బదరా ఉన్న కాడికి ఏదో ఒకటి చేసి ఆ బిడ్డ ఆకలి తీరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను కలుగు చేసిన వాడు, నీ పాపములంతటిని తన రక్తములో కడిగిన వాడు ఆ తల్లి కంటే ఎక్కువగా నిన్ను ఆదరిస్తాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ పాపమనే ఊబిలో పడిపోయి ఉన్నా, అయ్యా ఈ పాపిని కరుణించంటే కరుణించేవాడు ఆయన. యోనా ప్రవక్త మనందరికీ తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నినివే పట్టణమునకు వెళ్ళి అక్కడ నశించిపోతున్నటువంటి ప్రజల మధ్య నిలిచి సువార్తను ప్రకటించమన్నాడు. నువ్వు దేవుని తట్టు తిరగండి, లేకపోతే మీరందరూ నాశనమైపోతారు అని ఈ మాటలు చెప్పమన్నాడు దేవుడు. ఎందుకు? అక్కడ భయంకరమైన పాపములో బ్రతుకుతున్నారు ప్రజలందరూ కూడా. ప్రజలు, అధికారులు అందరూ పాపములో జీవిస్తున్నారు. దాదాపు 1,20,000 మంది ప్రజలు చచ్చిపోతారు ఇంకా దేవుని ఉగ్రతకు. కాస్త దేవుడు సమయాన్ని ఇచ్చాడు వారు మారు మనసు పొందడానికి. ఆ మారు మనసు పొందడానికి, ఆ దేవుని మాటలు చెప్పడానికి యోనా ప్రవక్తను పంపించడానికి దేవుడు పంపిస్తే, యోనా దేవుడు వెళ్ళవలసిన చోటుకు వెళ్ళకుండా వేరొక దిక్కుకు వెళ్ళిపోతున్నాడు. దేవుడేమో నినివే పట్టణానికి వెళ్ళమంటే యోనా ఇంకొక మార్గాన్ని వెళ్ళిపోతూ ఉన్నాడు, తర్షీషుకు.
మనకు తెలుసు. తర్వాత తుఫాను దేవుడు రేపడం, ఆ ఓడ మునిగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఎవరి వల్ల ఈ ఆపద వచ్చింది అన్నప్పుడు సీట్లు వేస్తే ఈ యోనా పేరు వచ్చింది. ఎక్కడ మనిషివి, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎవరివి అని అడిగినప్పుడు అప్పుడు ఆయన తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడయ్యా, నేను దేవుడు నన్ను ఇలాగా పలానా చోటుకి వెళ్ళమన్నాడు, నేను వెళ్ళకుండా వేరొక దిశకు నేను వెళ్ళిపోతున్నాను, కాబట్టి నన్ను బట్టి ఈ ప్రమాదం వచ్చింది, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, నన్ను ఎత్తి సముద్రంలో పడమే ఉన్నాడు. హల్లెలూయా. నా కారణంగా మీరందరూ ఎందుకు చనిపోవాలా? చచ్చితే నేను చచ్చిపోతే మీరందరూ బ్రతుకుతారు కదా, నన్ను బట్టి మీరందరూ కూడా చనిపోవడానికి ఎందుకు? నన్ను ఎత్తి సముద్రంలో వేయండి అన్నాడు. సముద్రంలో వేసిన తర్వాత ఒక తిమింగలానికి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ తిమింగలము వచ్చి యోనాను మింగివేస్తుంది. సముద్రపు అడుగు భాగంలోనికి వెళ్ళిపోతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బాధలో ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు యోనాకు తోడు? పలకరించే వాళ్ళు ఉన్నారా? కన్నీళ్లు తుడిచేవారు ఉన్నారా? తన బాధను చెప్పుకోవడానికి ఎవరన్నా ఉన్నారా? ఆ తిమింగ గర్భములో, ఆ తిమింగము కడుపులో ఆ పాసంతా చుట్టుకుని ఉన్నది అతనికి తలకు అంతటికి. మీరు యోనా గ్రంథం చదివితే తెలుస్తుంది. ఆ నాసు పాసంతా చుట్టుకుని ఉంది. చీకటిలో ఉన్నాడు, అంధకారములో ఉన్నాడు. తనకు అర్థమైపోయింది, సముద్రము అడుగు భాగానికి వచ్చేసాను, ఇంక నేను బ్రతకలేనేమో, ఇక నేను జీవించలేనేమో, ఇక బ్రతికి ఉన్నటువంటి ఇదిగో భూమి మీద నా భార్య బిడ్డలను నేను చూస్తానో చూడలేనో, నా బంధువులను చూస్తానో చూడలేనో. ప్రియ దేవుని బిడ్డలారా, అవన్నీ పక్కన పెట్టి ఆదరించే దేవుని వైపు చేతులు చాపి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ భూమి మీద అయితే తల్లి ఆదరిస్తుంది. ప్రమాదంలో ఉంటే ఎట్టో ఒకటి తల్లి తన ప్రాణములైన అర్పించి తన బిడ్డను రక్షించుకోగలుగుతుంది. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు యోనా? ఎక్కడున్నాడు? చాప గర్భంలో, తిమింగలము కడుపులో ఉన్నాడు. ఆ తిమింగలం ఏడున్నది? సముద్రం అడుగు భాగంలో ఉన్నది. పెద్ద చేప, అది పెద్ద మత్స్యం అంటారు. హల్లెలూయా. అక్కడ ఆ చీకటిలో ఎవరునూ ఆదరించలేని వారు, ఎవరునూ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి అది. ఆ చోట దేవుని తట్టు చేతులు చాపుతున్నాడు. నన్ను ఆదరించు నాయనా, నా ప్రార్థన ఆలకించు నాయనా, నేను నిజంగా తప్పు చేశానయ్యా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన ఆదరిస్తున్నాడు కదా, మరి ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావు? పాపములో ఉన్నావా? ఏదైనా తప్పు చేసి ప్రియ దేవుని బిడ్డ యోనా వలె పశ్చాత్తాపడుతున్నావా? తప్పకుండా దేవుడు నిన్ను ఆదరిస్తాడు, కరుణిస్తాడు. హల్లెలూయా. అయితే యోనాలాగా నువ్వు పాపములు గురించిన పశ్చాత్తాపము లేకపోతే, చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తము కలగకపోతే, నువ్వు అలాగా జీవిస్తే దేవుని రాజ్యానికి వెళ్ళలేవు బిడ్డ. ఇందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇకనైనా పశ్చాత్తాపడు, కన్నీళ్లు గార్చు, నిన్ను ఆదరించే దేవుడు ఒకడు ఉన్నాడు, నీ పాపాలు క్షమించే దేవుడు ఒకడు ఉన్నాడు, నీ బంధకాల నుంచి విడిపించేవాడు యేసయ్య ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఇక నా బ్రతుకు ఇంక మారదని, ఇక నేను ఈ వ్యభిచారములోనే, ఈ త్రాగుడులోనే, ఈ జూదములోనే ఇక నన్ను మార్చలేరు అనుకుంటున్నావేమో. నా దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. హల్లెలూయా. ఏమండి, ఎక్కడో సముద్ర అడుగు భాగములో ఉన్న యోనాను బయటికి తీసుకొచ్చిన దేవుడు నీ పాపపు స్థితి నుంచి బయటికి తీసుకురాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ఉన్న యోన ఎక్కడున్నాడు? కింద సముద్ర భాగంలో ఉన్నాడు, అడుగు భాగంలో, సేవ కడుపులో. అక్కడ అతన్ని ఎవరు ఆదరిస్తున్నారు? ఎవరు ఓదారుస్తున్నారు? ఆయన బాధ ఎవరు పంచుకుంటున్నారు? ఎవరు చూస్తున్నారు?
ఎవ్వరు చూడలా, సృష్టికర్త మాత్రం చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీవు కూడా నీ ఒంటరి జీవితంలో, నీ ఒంటరి బ్రతుకులో ప్రియ దేవుని బిడ్డలారా, ఆదరణ లేక, ఓదార్పు లేక బ్రతుకుతూ ఉంటే యేసయ్యే నిన్ను ఆదరిస్తాడు. హల్లెలూయా. గుండె చెదిరిన వారిని ఆదరించు దేవుడా, గూడు చెదిరిన పక్షులు చేరదీసెనాదుడా, వందనాలయో నా యేసయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, గుండె చెదిరిన వారిని ఆదరించే దేవుడు ఆయన, ఓదార్చే దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత కనికరము కలిగిన దేవుడు, ఎంత కృప కలిగిన దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చేప గర్భములో నుంచి దేవునికి ఒక మాట చెప్తున్నాడు. చూద్దాం రండి, యోనా గ్రంథం తీండమ్మా, బైబిల్ ఉన్న వాళ్ళు తీండి. యోనా గ్రంథం లేని కొద్దాం, 2వ అధ్యాయంలో 1వ వచనంలో నుంచి చదువుకుందాం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగూ ప్రార్థన చేసెను. దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకు? ఇంకక్కడ ఎవరు ఆదరిస్తారు, ఎవరు రక్షిస్తారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఇంక ఎవరు తనను పట్టించుకునే వాళ్ళు ఎవరు అక్కడ ఎవరు లేరు. అందుకనే ఇక నన్ను ఆదరించేవాడు, నన్ను రక్షించేవాడు నా యేసునాథుడే అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? నేను ఉపద్రవములలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి ఏం చేస్తున్నాడంట? కేకలు వేస్తూ ఉన్నాడంట. అయ్యా, నేను చాలా తప్పు చేశానయ్యా, నీ మాట వినకుండా నేను ఎంత తప్పు చేశానో, నన్ను కరుణించు, నన్ను క్షమించు నాయనా అని పాతాళ గర్భములో నుండి నేను కేకులు వేయగా నీవు నా ప్రార్థన, ఏమండి ఒక్క మాట, సముద్రము లోతులో ఎక్కడో ప్రార్థన చేస్తూ ఉంటే నీకు వినపడుతుందా? నీకు వినపొస్తుందా? ఏమ్మా, ఇక్కడ అరిసిన అరుపు ఒల్లూరుపల్లి కనపరాదు, ఈ పక్క లింగిరెడ్డిపల్లి కనపరాదు. అవునా కదా? ఇక్కడ నిన్ను పిలిస్తే, ఒల్లూరుపల్లి మనిషిని పిలిస్తే ఇక్కడి నుంచి వినపడుతుందా? వినపడదు. మరి ఎక్కడో సముద్రపు అడుగు లోతుల్లో ఒక పెద్ద మత్స్యము గర్భములో కేకలు వేస్తుంటే ఎక్కడ వినపడిందంట? ఎక్కడో పరలోకములో కోట్లాని కోట్ల దేవదూతల చేత నిత్యమును యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవునికి ఆ స్వరం వినపడిందంట. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం! అంతటి ప్రేమ, అంతటి ఆదరించే దేవుడు ఆయన. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కన్నీళ్లు గారుస్తున్నావు, నాకెవరు లేరని బాధపడుతున్నావేమో, ఎక్కడో సముద్రపు లోతుల్లో ఉన్న యోనా ప్రార్థన ఆలకించిన దేవుడు భూమి మీద నువ్వు చేసిన ప్రార్థన నా దేవుడు ఆలకించడా? హల్లెలూయా. సత్యాన్ని తెలుసుకో బిడ్డా. దేవుని మాట వినకుండా చేసినటువంటి తప్పిదమును బట్టి పశ్చాత్తాపముతో కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. కారణం, అక్కడ చీకటి కమ్ముకొని ఉంది. అక్కడేమి లైట్లు లేవు, బాల్ లైట్లు లేవు, ఎల్ఈడి లైట్లు లేవు. చేప గర్భములు ఎలా ఉంటుంది? ఒక అగాధములో ఉన్నట్టుంటుంది, చీకటిలో, ఏమీ తెలియదు. అలాంటి కటికమైన చీకటిలో నుంచి కేకలు వేస్తూ ఉంటే దేవుడు విన్నాడంట. చప్పట్లు కూడా దేవునామాన్ని మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అరిస్తే ఒల్లూరుపల్లికి సరిగా వినపరాదు,
అలాంటిది సముద్రపు లోతుల్లో ఉన్న యోనా ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను అంటున్నాడు. అంత ఆదరణ దేవుడి దగ్గర దొరుకుతుంది. నువ్వు ఎంత సమస్యతో, కొందరు అంటారు చూడండి, కొందరు అంటారు, నేను ఎంత దుఃఖములో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా పలానా వ్యక్తి దగ్గరికి వెళితే నా బాధ అంతా పోతుందండి అంటారా లేదా? కొందరు అంటారా లేదా? నేను ఎంత బాధలో ఉన్నా అదిగో పలానా వ్యక్తి దగ్గరికి కొంచెం కూర్చుంటే చాలు నా బాధ అంతా మర్చిపోతానంటారు. ఒక వ్యక్తి దగ్గర ఇంత ఆదరణ దొరికితే ఈ సర్వ సృష్టిని కలుగు చేసిన దేవుని దగ్గర ఇంకెంత ఆదరణ దొరుకుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. యోనాకు దొరికింది ఆదరణ. అక్కడ ఎవరు రక్షించలేనిటువంటి ప్రదేశం అది. ఎవరు తన మాట వినే పరిస్థితి కాదు. మనం అంటాం కోవిడ్ దేశానికి వెళ్ళినాక, నువ్వెవరో నేనెవరో, ఎవరి పని వాళ్ళది. అక్కడ నా చిన్న ఆయన నా చిన్నమ్మ ఎన్ని ఏముండవు కోయిటిండల్లో, ఎవరు బ్రతుకోవాలిగా ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడైనా ఎవరైనా నీ బాధ చెప్పుకోవడానికి పక్కన డ్రైవరు, పక్కన కథ ఎవరో ఒకరు ఉంటారు, పని మనుషులు. కానీ అక్కడ ఎవరికి చెప్పుకుంటాడు తన బాధను? ఆ సముద్ర అగాధాన్ని కలుగు చేసిన, ఆ మత్స్యమును, ఆ చేపను కలుగు చేసిన ఆ సృష్టికర్తే వింటాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఆదరించే దేవుని వైపు చేతులు చాపాలి. మన అంశం, ఈ లోకంలో నిన్ను ఎవరు ఆదరిస్తారు? నిన్ను కలుగు చేసిన దేవుడు, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి నిన్ను ఆ క్రీస్తే ఆదరించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతగా తల్లడిల్లిపోతూ కేకలు వేస్తూ ఉన్నాడంట. చూడండి, సముద్ర పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయగా నువ్వు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకుని ఉన్నవి. నీ తరంగములను, నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూసిదననుకుంటుని. ప్రాణాంతము వచ్చునంతగా జలములు నన్ను చుట్టుకుని ఉన్నవి. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకుని ఉంది. ఇంకా నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడీలు వేయబడి ఉన్నవి. అంటే ఒక ఇంట్లో మనిషిని తలుపులేసి బేగం వేస్తే ఎట్టుంటుందా? ఆ మనిషి ఇంక బయటకు వస్తాడా? ఇంట్లో నిద్రపోలా? చల్లగా ఉన్నది. ప్రార్థన అంతా అయిపోయినాక, అయ్యా నాకు ఈ నొప్పులు, నాకు ఈ బాధలు, అయినా ప్రార్థన చేయి. నిన్ను ఆదరించేవాడికి ప్రార్థన చేయాలి. కూర్చొని నిద్రపోతా ఉంటే దేవుడు ఎట్లా ఆదరిస్తాడు? ఎట్లా నిన్ను కరుణిస్తాడు? హల్లెలూయా. చక్కగా దేవుని మాట్లాడిందాం ప్రియ దేవుని బిడ్డలారా. యోనాను ఆదరించాడమ్మా. సముద్ర అగాధములో ఆ సముద్రపు నాసు పాచంతా చుట్టుకుని ఉంది. దిక్కు తోచని పరిస్థితులు, ఊపిరాడని పరిస్థితులు, కొట్టుమిట్టాడుతూ ఏమి చేయలేని పరిస్థితులు దేవునికి కేకలు వేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడిలు వేయబడి ఉన్నవి. పర్వతములు పునాదుల్లోనికి నేను, అంటే పర్వతములు పునాదులు అంటే కిందికి పోయినాడంట. పునాదుల్లోనికి దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. చదువు నేను ఇంకా. కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛలుగా నేను యెహోవాను జ్ఞాపకమును చేసుకుంటుని. నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు తన కృపాధారమును విసర్జించుదురు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. నేను మొక్కుకుని మొక్కుబళ్ళు చెల్లించక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకునని
ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ, అది యోనాను నేల మీద కక్కివేసెను. చప్పట్లు కొట్టండమ్మా. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఆదరించే దేవుని వైపు చేతులు చాపి, అయ్యా, భూమి మీద గడిలు మూసివేసినట్లుగా నేను ఇంట్లో ఎట్లా తాళం వేసి ఇంట్లో పెడతారో అట్లాగా ఈ అగాధములో, ఈ సేవ గర్భములో నేను ఉన్నానయ్యా. ఇక నన్ను బయటికి తీసుకొచ్చేది ఎవరూ లేరు, నీ ఒక్కడివే. నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నీకు బలులర్పిస్తాను, మొక్కుబడులు చేసుకుంటాను అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను తప్పు చేశానని. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకని తల్లి ఆ బిడ్డను ఎలా ఆదరిస్తుందో మనల్ని సృజించిన దేవుడు కూడా అలాగా ఆదరిస్తాడు. తప్పు చేశావు, పశ్చాత్తాపడుతున్నావు, బాధపడుతున్నావు, నా దేవుడు నిన్ను క్షమిస్తాడు, ఓదారుస్తాడు. అలాగని పదే పదే తప్పు చేయకూడదు బిడ్డ. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు నీ బ్రతుకును సరిదిద్దుకోవాలి. యోనా ఒకసారి చేశాడంతే, మళ్ళా చేయలా. ఆ ఒక్కసారికి చేసిన దానికి ఎంత బాధపడుతున్నాడో, ఎంత వేదన చెందుతున్నాడో. గుండె చెదిరినటువంటి వారిని నా దేవుడు ఆదరించే దేవుడుగా ఉన్నాడు, ఓదార్చే దేవుడుగా ఉన్నాడు, కృప చూపే దేవుడిగా ఉన్నాడు. అక్కడ ఏ బంధువు లేడు, ఏ స్నేహితుడు లేడు, ఆయన స్వరం వినేవారు ఎవరునూ లేరు. దేవుడు మాత్రం వింటున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కూడా ఆదరణ దొరకలేక కన్నీళ్లతో, ఇబ్బందులతో, సమస్యలతో నలిగిపోతూ ఉన్నావేమో. యోనా వలె చేతులు పైకి చాపయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో నాయనా, నన్ను ఆదరించు నాయనా, నాకు వచ్చిన ఇబ్బందులు జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక విధవరాలికి ఒక్కడే కుమారుడు ఉన్నాడు. ఆ ఒక్కగానొక కుమారుడు చనిపోయి పాడి మీద పెట్టి తీసుకొస్తుంటే ఆ విధవరాలు, ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో, ఎంత ఏడుస్తూ ఉందో. ఆ తల్లి కన్నీళ్ళు ఎవరు తొడవలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కడే కుమారుడు, భర్త లేడు. ఆ బిడ్డలోనే అన్నీ చూసుకుంటుంది. కానీ ఎంతో నమ్మకం పెట్టుకొని, ఇదిగో ముసలి ప్రాయం వచ్చినప్పుడు నా కుమారుడు అన్నీ చూసుకుంటాడని ఆ తల్లి అన్ని ఆశలు ఆ బిడ్డ మీద పెట్టుకుంటే, ఆ బిడ్డ చనిపోతే ఆ తల్లి ఏడుస్తూ ఉందంట. పాడి మోసుకుంటూ వస్తూ ఉన్నారు, ఎదురుగా యేసయ్య వెళుతూ ఉన్నాడు. ఆ తల్లి చూస్తూ, అందరూ చూస్తూ ఉన్నారు. ఎవరు తొడవలేకపోయారు ఆ తల్లి కన్నీళ్ళు, ఎవరును ఆదరించలేకపోయారు. ఎంతగా ఏడుస్తూ ఉందంటే వర్ణించలేనిగా, ఎంతో బాధపడుతూ, సర్వము నా కుమారుడే అనుకున్నానే, ఆ సర్వాన్ని ఈరోజు కోల్పోయానని ఏడుస్తూ ఉంటే యేసయ్య అలా పాడిని ముట్టాడు బిడ్డ. అలా పాడిని ముట్టగానే ఆ చనిపోయిన కుమారుడు దిక్కున లేచాడంట. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఆ గుండె చెదిరిపోయిన గుండెను ఓదార్చాడు. ఆ తల్లి గుండె చెదిరిపోయింది. ఇక నా బిడ్డను ఇక నేను చూడలేననుకున్నది. హల్లెలూయా. గుండె చెదరిన వారిని ఆదరించు దేవుడా, గూడు చెదిరిన పక్షులు చేరదీసినాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయా,
హృదయ పాలక స్తోత్రమేసయా, హృదయ పాలక స్తోత్రమేసయా. గుండె చెదిరిన వారిని ఆదరించు దేవుడా, గూడు చెదిరిన పక్షులు చేరదీసినాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయా. నా హృదయ పాలక స్తోత్రమేసయా. లోకమను అరణ్యయాత్ర భారమాయెను, బహుదూరమాయెను. నా గుండె నిండ వేదనలే నిండియుండెను, నిందించుచుండెను. కన్నీరే నాకు అన్నపానమాయెను, కన్నీరే నాకు అన్నపానమాయెను. దిక్కులేక నా బ్రతుకు దీనమాయెను, బహుఘోరమాయెను. గుండె చెదరిన వారిని ఆదరించు దేవుడా, గూడు చెదిరిన పక్షుల చేరదీసినాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయా. నా హృదయ పాలక స్తోత్రమేసయా. మనిషి మనిషి నోర్వలేని మాయలోకము, శూన్య ఛాయలోకము, మాటలతో గాయపరిచే క్రూరలోకము, అంధకారలోకము. ఒంటరితనమే నాకు స్నేహమాయెను, ఒంటరితనమే నాకు స్నేహమాయెను. దిక్కులేక నా బ్రతుకు దీనమాయెను, బహుఘోరమాయెను. గుండె చెదిరిన వారిని ఆదరించు దేవుడా, గూడు చెదిరిన పక్షులు చేరదీసినాదుడా, త్యాగశీలుడా నీ కొందనాలయా. నా హృదయ పాలక స్తోత్రమేసయా. గుండె చెదిరినటువంటి వారిని ఆదరించి ఓదార్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యోనా జీవితాన్ని ఎంతగా ఆదరించాడు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఏ విధంగా ఆదరిస్తాడంటే, యోహాను సువార్తకు వస్తాం. 6వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా ఎద్దకు వచ్చేవాడు ఏమాత్రమో ఆకలి గొనడు. హల్లెలూయా. ఆయన ఎలాగ ఆదరిస్తాడంటే, ఆకలితో ఉన్న నిన్ను నీ ఆకలిని తీర్చే దేవుడు ఆయన. వాక్యమనే ఆకలితో వచ్చావు, దేవుని మాటలు వినాలని, దేవుని మాటల ద్వారా నేను బలపరచబడాలని, దేవుని వాక్యం వినాలని ఎంతో ఆశతో ఆసక్తితో వచ్చావు దేవుని మందిరానికి. అయితే నీ ఆకలిని ఈ లోకములో ప్రియ దేవుళ్ళు ఎవరు తీర్చలేరు, కానీ నా యేసయ్య తన వాక్కు చేత నీ ఆకలిని తీర్చగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యములో ఐగుప్త దేశం నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆకలితో అలమటిస్తూ, ఆకలితో బాధపడుతూ ఉన్నప్పుడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడంట. తెల్లగా ఉంటుందంట, ధనియాల గింజలాగా. దేవదూతలు భుజించే ఆహారం అంట అది. ఎవరు భుజించే ఆహారం? దేవదూతలు భుజించే ఆహారాన్ని తన ప్రజలకు ఇచ్చాడు. ఎంత ఆదరిస్తాడంటే, ఆకలితో ఉన్నప్పుడు ఆకలిని చూసి నవ్వుకునే దేవుడు కాదు, నీ ఆకలి తీర్చడానికి ఏమైనా చేయగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, రాజుల గ్రంథంలో మనం చూస్తే, ప్రియ దేవుని రాజుల గ్రంథంలో మనం చూస్తే, చూద్దాం రండి. చాలా భయంకరమైన కరువు వచ్చినప్పుడు
17వ అధ్యాయంలో చూస్తే చాలా భయంకరమైన కరువు వచ్చినప్పుడు మొదటి వచనం చదువు నాయన. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడనైన ఏలియా ఆహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనా వర్షమైనా పడదని ప్రకటించును. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపుకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరూతు వాగు దగ్గర దాగి ఉండము. ఆ వాగు నీరు నీవు త్రాగుదవు. అచ్చడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించితనని అతనికి తెలియచేయగా. హల్లెలూయా. ఒక భయంకరమైన కరువు వచ్చింది. ప్రభు అంటున్నాడు, ఇదిగో యోర్దానుకు ఎదురుగా ఉన్న తూర్పు దిక్కున కిరుతు వాగుంది. ఆ వాగులో నీళ్ళు ఉంటాయి. ఆ నీళ్లు తాగుతూ ఉండు, నేను కాకుల ద్వారా నీకు ఆహారాన్ని పంపిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆకలి తీర్చే దేవుడు ఆయన, ఇబ్బందులో ఉన్నప్పుడు విడిపించే దేవుడు ఆయన, శ్రమలో ఉన్నప్పుడు నాకు మొరపెట్టము నీకు ఉత్తరమిస్తానన్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా కోసం కాకులను పంపించాడు, మాంసాన్ని పంపించాడు కాకుల ద్వారా. హల్లెలూయా. నీకు ఇష్టమైంది ఎవరికైనా ఇవ్వాలంటే ఎట్టుంటుంది? చాలా కష్టంగా ఉంటుంది, అవునా కదా? నీకు ఇష్టమైంది అనుకో, అయ్యా నాకు కొంచెం అంటే ఇస్తావా? అమ్మమ్మ ఇది తప్ప ఇంకేదైనా అడిగి ఇస్తానంటావు, అంటామా లేదా? మరి కాకులకు మాంసం ఇష్టమా లేదా? అది ఏడగన పడిన కులిపిన మాంసం అయినది ఉంటుంది, అర్థమైందా? మరి అలాంటి కాకుల దగ్గర మాంసం పంపించాడంట ఏలియా యొక్క ఆకలి తీర్చడానికి. మన యేసయ్య ఆదరిస్తాడు. ఏ విధంగా ఆదరిస్తాడు? ఆకలిలో ఉన్నప్పుడు నీ ఆకలిని తీర్చి నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఓదారుస్తాడు. ఈరోజు ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే, ఏ ఆకలితో వచ్చావు? ఇక్కడ చేసే ఆహారం కోసం కాదు మనం రావాల్సింది. దేవుడి నోట నుంచి వచ్చు ప్రతి మాట మన ఆకలి తీరుస్తుంది, మనకు సంతోషాన్ని ఇస్తుంది, మన బ్రతుకును మారుస్తుంది. వాక్యము నీ బ్రతుకును మారుస్తుంది, నీకు నెమ్మదినిస్తుంది. ఆ ఆహారం కోసం నువ్వు రావాలి. తరువాత శరీరానికి సంబంధించిన ఆహారం కోసం నువ్వు ఆశపడాలి. మొదటగా దేని కొరకు ఆశపడాలా? దేవుని మాటలు వినాలి. అందుకే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కోసము ఆశపడుతున్నదన్నాడు కోరహు కుమారుడు. దుప్పి ఆ దప్పికతో ఎత్తుకుంటా పోతుందంట ఎక్కడ నీటి వాగులు ఉన్నాయోనని. ఎంత వెతికినా దొరకపోయినా అది అలుపరెక్కకుండా మళ్ళీ వెతుకుతూనే ఉంటుందంట. దొరికేంత వరకు కొన్ని కిలోమీటర్లు నడుస్తుందంట అది. నీవు కూడా అంతే. ఆకలి దప్పుకులు తీర్చే దేవుని యొద్దకు ఎంత దూరమైన రావాలి. ఎన్ని పనులున్నా మానుకొని రావాలి దేవుని సన్నిధికి. వస్తే నీ ఆకలిని తీరుస్తాడు, నీ దప్పికని తీరుస్తాడు. కన్నీరుతో వచ్చావేమో, బాధలతో వచ్చావేమో, ఇవన్నిటి నుంచి వాక్యము ద్వారా నీకు తొలగించి ఆదరిస్తాడు. వాక్యము ద్వారా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈరోజు చూడండి ఎక్కడికి వెళ్ళారంటే నాట్లకు వెళ్ళిపోయినారంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వచ్చే 200 రూపాయలు 300 రూపాయలు కొన్ని అవసరతలు తీరచ్చు, కానీ ఈ మాటలు అక్కడ దొరకవు బిడ్డ. అందుకనే కోరకుమారులు ఆయన సన్నిధి చూడాలని, ఆయన మందిర ఆవరణము చూడాలని ఆశతో ఉన్నారంట. తన హృదయం ఉప్పొంగుతూ ఉందంట. మన హృదయాలు అలా కాదు. ఆదివారం వస్తే ఏ పని దొరుకుతుందా, అట్లా వెళ్దామా ఇట్లా వెళ్దాం అనుకుంటా ఉంటాం. కానీ దేవుని మందిర ఆవరణము చూడాలని ఆశ మనలో రావాలి. ఏ ఆకలి తీర్చాడా అక్కడ? ప్రియ దేవుని బిడ్డలారా, కరువు వచ్చినప్పుడు ఏలియాను ఏ విధంగా పోషించాడు? కాకులకి ఇష్టమైన ప్రీతికరమైన మాంసమును ఆ కాకుల నోట నుంచి తీసుకొచ్చి ఏలియాకు పెట్టేయంట. కాకుల ముక్కుతో పట్టుకునేది ముక్కను,
నేరుగా వచ్చి ఏలే దగ్గర వాలేది, ఆ మాంసం ముక్కలు అక్కడ పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయేదేమంటారు. ఎంత విధేయత చూపించాయి, ఎంత వినయం చూపించారే. హల్లెలూయా. ఏమండి, తనకి ఇష్టమైన మాంసాన్ని తినకుండా అక్కడ ఏలియా భక్తుడికి అందించాయంటే దాని అర్థం దేవుని మాటకు లోబడ్డాయా లేదా? మరి నువ్వు లోబడుతున్నావా? దేవునికి విధేయత చూపిస్తున్నావా? ఎప్పుడైతే నువ్వు వింటావో నీ ఆకలిని దేవుడు తీరుస్తాడు, నీ ఆశను దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రెండోదిగా దేవుడు ఏ విధంగా ఆదరిస్తాడంటే నిన్ను కరుణిస్తాడంట. ఇందాక మనం చెప్పాం కదా, పాడి మీద కుమారుడు చనిపోయి వెళ్ళిపోతూ ఉంటే ఆ తల్లి ఏడుస్తూ ఉంటే ఆ తల్లిని చూసి కరుణించాడంట, కనికరము చూపించాడంట. హల్లెలూయా. అంటే దేవుడు కనికరమును చూపేవాడు, ఆయన కరుణించేవాడు. ఆయన 12 సంవత్సరములుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని కరుణించాడు. అయ్యో పాపం, ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడిందా, బిడ్డ ఇట్రా నాయనా, నిన్ను స్వస్థపరుస్తాను. ఎంత కరుణ కలిగిన వాడు, ఎంత కనికరము కలిగిన వాడు. ఎఫెసీ రాసిన పత్రికలో 2వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువు నాయన. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేతును క్రీస్తు కూడా బ్రతికించెను. చప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. ఆయన కరుణా సంపన్నుడు కాబట్టి, ప్రియ దేవుడు అక్కడ స్పష్టంగా రాస్తున్నాడు, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా దేవుడు మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడంట. ఎంత కరుణామయుడు. మనము చచ్చిపోయినామని ఆత్మీయ జీవితంలో మనకు పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, విశ్వాసం లేదు, దైవికమైన గుణలక్షణాలు లేవు, అంత శరీర సంబంధమైన ఆలోచనలు, పాపం అన్నీ ఉన్నాయి. దేవుని దృష్టిలో మనం చచ్చిపోయిన వారిగా ఉన్నాం. అయితే దేవుడు కరుణా సంపన్నుడు కాబట్టి ఆ క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడంట. ఆ యేసయ్య ద్వారా మనకు రక్షణ కలుగు చేశాడు. ఆ యేసయ్య కార్చిన పరిశుద్ధ రక్తము చేత మన పాపములన్నీ కడిగి వేశాడు. నీ మీద దయ ఉంటేనే కదా, నీ మీద కనికరం ఉంటేనే కదా. ఒక త్రాగుబోతువైన, వ్యభిచారమైన, జోదగాడు ఏ పాపములో ఉన్నా దేవుని కరుణ బట్టి, కనికరమును బట్టి ఈరోజు నువ్వు దేవుని మందిరంలో కూర్చుని ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా ఆదరిస్తాడంటే, ప్రియ దేవుని ద్వారా నువ్వు పాపములో ఉన్నా దేవుడు నిన్ను కరుణిస్తాడు, నిన్ను క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు ఏ విధమ చేతనైనా నిన్ను ఆదరిస్తాడు, ఆకలి తీరుస్తాడు, దప్పిక తీరుస్తాడు. ప్రియ దేవుని ద్వారా ఒక బావి దగ్గరికి సమరి స్త్రీ వచ్చినప్పుడు, అమ్మా నాకు నీళ్ళు ఇవ్వమన్నప్పుడు, అయ్యా మేము అంటరాని వాళ్ళం, సమరయులం, యూదులకు సమరయులకు పొత్తు లేదంటది. హల్లెలూయా. నేనిచ్చే నీళ్ళు ఎప్పటికి ఇంక దప్పిక కావంటాడు దేవుడు. హల్లెలూయా. ఎస్, యేసయ్య దగ్గరికి వస్తే నీ దప్పిక తీరుస్తాడు, నీ ఆకలిని తీరుస్తాడు, నీ సమస్యలను తీరుస్తాడు. ఎందుకంటే ఆయన ఆదరించే దేవుడు. ఆయనలాగా విశాల హృదయం ఎవరికి లేదు, ఆయనలా ప్రేమించే మనసు ఎవరికి లేదు ఈ లోకంలో. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఆదరించే దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకే పాట పాడుకుంటాం కదా, ఆధారమేమున్నది నీవు తప్ప నాకి కంలో ఆనందమేమున్నది, నీవుగాక ఈ లోకంలో ఆదుకొనుచుంటివే, నా కన్న తండ్రి వోలే ఆదరిస్తుంటివే, నా కన్న తల్లి వోలే అందుకే నిన్ను ఆరాధిస్తున్నా, నా యేసయ్యా
అందుకే నేను ఆరాధిస్తున్నా. ఆధారమేమున్నది నీవుగాక నా ఆనందమేమున్నది నీవుగాక నా జీవంలో ఆదుకొనుచుంటివే నా కన్న తండ్రి ఓలే. ఆదుకొనుచుంటివే నా కన్న తల్లి ఓలే. హల్లెలూయా. ఆధారము, మనకు ఆదరణ, ఆశ్రయం అన్నీ ఆయనే. ఆకలితో ఉన్న ఆకలి తీర్చే దేవుడు, బాధలో ఉన్న బాధల నుంచి విడిపించే దేవుడు, పాపములో ఉన్న కరుణించే దేవుడు. ఆయన అన్నిటికీ మూలకారకుడు, ఆదరణకర్త ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా చెప్పి నేను ముగిస్తాను. ఏ విధంగా ఆదరిస్తాడంటే, మనం పాపములో పడిపోయినప్పుడు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, రోమాపత్రికలో ఉంటుంది ఆ మాట. చూద్దాం రండి. రోమాపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువునైనా. అయితే దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకై చనిపోయెను. హల్లెలూయా. మనం ఇంకా పాపములో ఉండగానే ఏం చేశాడు యేసయ్య? మన కొరకు ప్రాణము పెట్టాడు. అంటే ఆదరించేవాడు చేసే పనులయ్యి, ఆదరించే వాడిలో ఉన్నటువంటి గుణాలయ్యి. ఆయన ఆదరించేవాడైతే నీ ఆకలి తీరుస్తాడు, నీ సమస్యలు తీరుస్తాడు, నీ ఇబ్బందుల నుండి విడిపిస్తాడు. నీ కొరకు ప్రాణమైన పెట్టగలిగిన వాడు ఆయన. ఈ లోకములో ఒకవేళ తల్లి కొంతవరకు ఆదరిస్తుందేమో తన బిడ్డను, కానీ మనం ఆరాధించే యేసయ్య తన ప్రాణం పెట్టునంతగా ఆదరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇంకా పాపములో చచ్చిన వారిగా ఉన్నప్పుడు క్రీస్తు మన కొరకు చనిపోయాడంట, ప్రాణం పెట్టాడు. ఆయన ఆదరించే విధానం ఎలా ఉంటుందంటే, ప్రాణము కూడా లెక్క చేయడంట. అవసరమైతే ప్రాణమైన అర్పించాడు. ఎస్, ఈ లోకములో ప్రతి మనిషి యొక్క పాపములు పరిహరించడానికి ప్రాణము ఖచ్చితంగా పెట్టాలి, రక్తము చిందించాలి. కాబట్టి ఆయన మన కోసము రక్తాన్ని ధారపోశాడు, నీ కోసం, నా కోసం. అంతటి ఆదరించే దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఎవరు నిన్ను ఆదరిస్తారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఒక్కడే. ఆకలిలో ఉంటే ఆకలి తీరుస్తాడు. ఆయన ఎలా ఆదరిస్తాడంటే, నువ్వు దప్పికతో ఉంటే నీ దప్పికని తీరుస్తాడు, నువ్వు రోగాలతో ఉంటే నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రియ దేవుళ్ళరా, కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆదరించాడా లేదా? 10 మంది కుష్ఠరోగులు ఊరికి వెలుపట బ్రతుకుచూ ఉన్నప్పుడు యేసయ్య వచ్చాడు తెలుసుకుని కుష్ఠరోగులు అందరూ వచ్చినప్పుడు, సాగిలి పడినప్పుడు యేసయ్య వారందరినీ స్వస్థపరిచాడు లేదా? ఆదరించాడు ఆయన. ఎన్నో దినములు, సంవత్సరాలుగా బయట ఉన్నారు వాళ్ళు, కుష్ఠరోగముతో కుటుంబానికి దూరమైపోయారు. అలాంటి వారిని కూడా దేవుడు ఆదరిస్తాడు. నీవు కూడా ఏ సమస్యతో, రోగంతో బాధపడుతున్నావేమో, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. తల్ల వంచుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా, తల్ల వంచుకుందాం. థ్యాంక్ యూ జీసస్ లార్డ్.